పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అంటే దాని మీద మీ ఆలోచన ఎలా ఉంది? అంటే మీ అంటే అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళు ఏ విధంగా ఈ మంత్రిత్వ శాఖలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న దాని మీద ఉంటుంది. యాక్చువల్గా డిప్యూటీ సీఎం అన్నది కొన్ని చోట్ల ఉంటుంది, చాలా రాష్ట్రాల్లో లేదు. రాజ్యాంగబద్ధంగా లేదని అంటారు, నిజమేనా సార్? రాజ్యాంగబద్ధంగా ఉన్నది ముఖ్యమంత్రి, మంత్రులు. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నా గత ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు. అవునండి, 5. తర్వాత మనం కేంద్రంలో చూసినా కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేవారు. ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వీరందరూ కూడా అప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ విధమైన పోస్ట్. సో అందులో ఏంటంటే మంత్రికి ఉన్న తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం, దానితో పాటు కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఉంటాయి. ఓకే. అంటే వారికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు, అసలు ఫైనల్గా వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, తర్వాత ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరికి ఎన్ని డివైడ్ చేసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత వారు అనౌన్స్ చేస్తారు. ఏంటంటే సోషల్ మీడియాలో ఇవే స్పెక్యులేషన్లు రకరకాలుగా తిరుగుతున్నాయి. కాబట్టి ఒక రోజు ఆగితే తెలుస్తుంది మొత్తం మీద ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారా, లేకుంటే ఏదైనా మంత్రిత్వ శాఖ స్వీకరిస్తారా, ఇవన్నీ కూడా ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మంత్రిత్వ శాఖలు స్వీకరించే అవకాశం ఉందా సార్? ఉంది. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలి కదా, ఏదో ఒక శాఖని కేటాయించాలి, లేకపోతే కొన్ని శాఖలు. ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా సర్వసాధారణ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, నరేంద్ర మోడీ గారు, సర్వసాధారణ పాలన, అటామిక్ ఎనర్జీ, ఇలాంటివి ఇంకా మిగతా ఎవరి దగ్గర లేని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి శాఖ ఉంటుంది. నేను ప్రధానమంత్రి అన్ని విషయాలు నా దగ్గర ఉంటాయన్నది కాదు, ప్రధానమంత్రి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన హీఈస్ ద టీమ్ కెప్టెన్. అలాగా సార్, జనరల్గా మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఎంతోమంది ముఖ్యమంత్రులను మీరు పరిశీలించారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి శాఖలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారండి ముఖ్యమంత్రి గారు? జనరల్గా ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సర్వసాధారణ పరిపాలన, ఆ తర్వాత కొంతమంది హోమ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, తర్వాత వచ్చేసి కొంతమంది సినిమాటోగ్రఫీ ఇలాంటివి రకరకాలుగా ఉంచుకుంటారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ GAD అంటాం మనం. GAD జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, ఇవి వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు చూడాలి, ఒక్కొక్కరికి కొంతమంది అనుకుంటారు హోమ్ డిపార్ట్మెంట్ మన దగ్గర పెట్టుకుందాం, అంటే పోలీస్ యంత్రాంగం ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. కొంతమందికి మేబీ వ్యవసాయం ఇష్టం ఉండొచ్చు, కాబట్టి అగ్రికల్చర్ మా దగ్గర పెట్టుకుంటాము అని అంటుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ది సీఎం ఏ విధమైన విషయాలు వాళ్ళ దగ్గర పెట్టుకుందామని అనుకుంటున్నారు, ఏ విధమైన విషయాలు మిగతా వాళ్ళకి ఇద్దామనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడింది. బట్ సర్వసాధారణ పరిపాలన అన్నది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ముఖ్యమంత్రి దగ్గర జనరల్గా ఉంటుంది. ఆ తర్వాత మిగతా శాఖలు కూడా ఎవరి దగ్గర లేని శాఖలు ఏవైనా ఉంటే అవి కూడా ఆ విషయాలన్నీ కూడా వీరు డిస్కస్ చేస్తారు. సార్, ఇందాక నేను ఒక వీడియో చూశాను, అంటే ఎన్డీఏ కూటమి తమ సభాధ్యక్షుడిగా తమ నాయకుడిగా చంద్రబాబు గారిని ఎన్నుకున్న ఇది యాక్చువల్గా ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు. సో తర్వాత పురంధేశ్వరి గారు కూడా దానికి ఆమోదం బలపరిచారు. సో ఆ విధంగా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరూ తర్వాత కౌగిలించుకోవడం, వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అంటే మామూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ జోడీ ఎలా వెళ్ళబోతుంది, అంటే ఈ 5 ఏళ్ళలో ఏం చేయబోతుంది, వీళ్ళ ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా ఇద్దరు కూడా రాష్ట్రం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, రాష్ట్రాన్ని మంచి బాటలో తీసుకువెళ్ళాలి అన్న అభిప్రాయంతోనే వారు ఇద్దరు ఎన్నికల ముందే పొత్తు పెట్టుకోవడం జరిగింది. కొన్ని సమయాల్లో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటారు. అవునండి. కానీ ఇది ఎన్నికల ముందు నుంచి వచ్చిన పొత్తు కాబట్టి మొదటి నుంచే అవగాహనతో వెళుతున్నారు. కాబట్టి ఈ విధంగా కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది, ఎందుకంటే ఆ పరిపాలన నుంచి ఈ పరిపాలనను అందరం కలిసి తీసుకొద్దామన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పుడు సామరస్యంతోనే, మంచి అభిప్రాయాలతోనే, మంచి చర్చలతోనే ముందుకు వెళుతుందని నేను అనుకుంటాను. అదే అనుకుందాం మనం, అదే జరగాలి కూడా. వాళ్ళిద్దరి మధ్య జోడీ ఆ ఇంటిమసీ కూడా, ఆ బాండింగ్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఉందండి. అంటే చాలా చోట్ల వినిపిస్తుంది. అంటే తగ్గాల్సిన చోట ఇద్దరు తగ్గడానికి సిద్ధపడుతున్నారు. సో హితవు చాలా ముఖ్యం. తర్వాత కేంద్రంలో కూడా ఒక మంచి అవకాశం ఉంది మనకి, మనం అక్కడి నుంచి మనకు సంబంధించిన అనేక విషయాలను తెచ్చుకోవడానికి ఇది కూడా మంచి అదను. తర్వాత ఇంతకు ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ఉన్న సాన్నిహిత్యం ఇవన్నీ కూడా రాష్ట్ర హితకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచనలు, ఇద్దరు ఏదైనా విషయంలో కావాలంటే తగ్గే విధానం,
ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి కావాల్సింది. సార్ ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు విషయంకి వచ్చినప్పటికి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంటిమసీ వాళ్ళతో ఉందా, అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఉందా, లేకపోతే చంద్రబాబు గారికి ఎక్కువ ఇంటిమసీ ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఏమని భావించవచ్చు? ఎందుకంటే ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూస్తే జనసేన పార్టీ అక్కడ బీజేపీకి ప్రచారం కూడా చేసింది, అక్కడ జరిగింది. సో ఆ విధంగా ఆ విధమైన ఇంటిమసీ ఉంది. కానీ రాజకీయాల్లో ఏమవుతుందంటే ఈ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే కలిశారు, అదొక మంచి విషయం. కాబట్టి ఎన్నికల ముందు కూడా కలిసేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచించుంటారు. ఎన్నికల తర్వాత మనం ఎన్నికవుతే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నది అప్పటి నుంచి కూడా తీసుకుంటాం. సో అవన్నీ చూసుకుంటే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కూడా కావచ్చు, సయోధ్యగా సఖ్యంగా ముందుకు వెళితే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి సాధించగలం. ఇది చాలా క్రూషల్ ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. అంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సఖ్యత ఉందని భావించవచ్చండి వాళ్ళతోనే? ఎందుకంటే అక్కడ తీసుకుంటే మోడీ గారు ఈసారి మాట్లాడుతూ చంద్రబాబు గారి అనుభవం గురించి మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం గురించి మాట్లాడారు. ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ అయ్యి అన్నారు ఆయన. అంటే ఒక జస్ట్ గాలి కాదు, ఇదొక తుఫాన్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆ విధంగా చూసుకుంటే అనుభవము, తర్వాత వచ్చేసి ప్రజలలో ఉన్న ప్రజాదరణ, ఈ రెండింటి కాంబినేషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆ విధంగా ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఓకే సార్, అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూస్తున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి, ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు కేరళ కానీ గోవా కానీ ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకు ఉంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మన జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను. నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళుగానే అమ్ముతున్నాను, కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలుగానే అమ్మేస్తున్నాను, నేను దాన్ని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మన దగ్గర. సో అదొక ప్రాంతము. తర్వాత చిన్న ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది మనం. ఈ యువతరాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దిశగా మనము తీసుకువెళ్ళాలంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం దీన్ని, ఉద్యోజకత. ఇది డెవలప్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం. తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అందుకని నేను ఏం కోరానంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ట్వీట్ చేశాను, మీరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు మనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ లేబర్ మీదే ఎక్కువగా అక్కడ ఉంటుంది. కార్మిక శాఖ ఉంటుంది, కానీ ఈ ఉద్యోగ శాఖ పెద్దగా అంత ఇది ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేషన్తో ఉండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా పెంచాలన్న దాని మీద ఒక మినిస్ట్రీ కావాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంట, అది ఉంది. దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజులు
నుంచి 125 రోజులు ఎవరైనా వచ్చి నేను పని చేస్తానంటే వాళ్ళకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ అది పట్టణ ప్రాంతంలో లేదు. కాబట్టి మేమేం సూచిస్తున్నామంటే మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతంలో పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మీరు ప్రవేశపెట్టారు. అంటే ఒక 100 నుంచి 125 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి పనులు మనం చేయొచ్చు అన్నవి మనం కేంద్రీకరించి, సపోజ్ ఇక్కడ పార్కులు డెవలప్ చేయడము, లేకుంటే గ్రీనరీ డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడము, తర్వాత హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడము, తర్వాత క్లీన్లీనెస్లో ఏం చేయగలము, ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి అక్కడ పట్టణ ప్రాంతంలో 100 నుంచి 125 రోజులు మనం కనుక యువతరానికి ఉపాధి కల్పించగలిగితే అది కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాము. నిరుద్యోగ భృతి కన్నా కూడా ఇటువంటి పథకాలు మనం తీసుకురాగలిగితే పని జరుగుతుంది, వాళ్లకు వేతనాలు కూడా దొరుకుతాయి. సో ఇటువంటి విధానాలు తీసుకురమ్మని చెప్పి కూడా మేము, కాబట్టి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలన్నవి ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, తర్వాత మన తీర ప్రాంతం ఎందుకు కాబట్టి పోర్ట్లు డెవలప్ చేయడము, జట్టీలు డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ఈ ఆక్వాకల్చర్లో ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎలా చేయడం, అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్గా ఎలా చేయడం, అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. సో వీటన్నిటికీ సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా వీరు ఆలోచించి ఏ విధమైన శాఖలు వారు తీసుకోబోతున్నారో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అంటే నేననేది మీరు మామూలుగా అనుకుంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంతా తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నానండి. మీకు దగ్గరగా మీరు చాలా కాలం వారు యువతరంతో బాగా అటాచ్ అవుతారు. అదే ఎలాంటిది అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది, ఎందుకంటే వారికి ఉన్న శక్తి వల్ల మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రతి మినిస్ట్రీ కూడా ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న యువత బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు రాగలరు. కాబట్టి ఆ విధంగా వారికి మిగతా పోర్ట్ఫోలియో ఏమైనా కూడా ఈ కొత్త మినిస్ట్రీ అన్నది ఏర్పాటు చేయాలన్నది నా అభిప్రాయం. అదే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అన్నది మీ అభిప్రాయం? ఆయన చెబితే యువతరానికి కూడా బాగా వెళుతుంది, యువతరానికి బ్రహ్మాండంగా ఆయన వెళుతుంది. మిగతా శాఖలు ఉన్నాయి, మిగతా రొటీన్ శాఖలు ఉన్నాయి, కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగాలు చేయాలి. తర్వాత రాష్ట్రానికి కావాల్సింది కూడా అది, అంటే పెట్టుబడులు ఆకర్షించడం, టూరిజం డెవలప్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేయడం, ఎంఎస్ఎంఈలు పెట్టుకోవడం, తర్వాత పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం, యువతరానికి పెద్ద పెట్టున వేతనాలు కల్పించడం. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. కాబట్టి వీటన్నిటి గురించి వారికి ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా. సో దాని గురించి ఒక యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కానీ వారు ఎక్కడున్నా కూడా ఆ మంత్రిత్వ శాఖను బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటాను. సార్ 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలన, అంటే టీడీపీ కూటమి పరిపాలన, అంటే అప్పుడు కూడా ఎన్డీఏనే కాబట్టి అడుగుతున్నాను. అప్పుడు జనసేన వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్రభుత్వంలో చేరలేదు. బీజేపీ వాళ్ళు అయితే చేరారు, బీజేపీ టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడైతే ముగ్గురు చేరుతూ ఉన్నారు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం మొత్తం ముగ్గురు అందులో చేరబోతున్నారు. సో అంటే లోకేష్ గారు అప్పట్లో ఐటీ సెక్టర్ని తీసుకున్నారు, ఐటీ మంత్రిత్వ శాఖను ఆయన తీసుకుని దానికి తగ్గట్టు కొంత పట్టణాభివృద్ధి కూడా పట్టణ అవునండి, రూరల్ డెవలప్మెంట్ ఏదో రెండు ఉండేవి ఆయన దగ్గర. సార్ 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేశారు. తర్వాత ఇంకో శాఖను కూడా ఏదో కేటాయించినట్టున్నారు, మీరు ఇందాక అన్నారు కదండి. ఆ శాఖ ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఐటీ మినిస్టర్గా తనకంటూ ఒక మార్క్ అనేది చూపించారని అప్పట్లో వినిపించిందండి. అంటే తెలుగుదేశం అభిమానులు ఎలాగ అంటూనే ఉంటారు, బయట ప్రజలు కూడా అనుకున్నారు. అంటే అక్కడ ఒక బేరేజ్ వచ్చేవి. అది అంటే ఒక చిన్న కంపారిజన్ ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు, అక్కడ కేటీఆర్ గారు, ఇద్దరు ఐటీ మినిస్టర్గా వాళ్ళు చేసే పనితీరు ఇదంతా. సో ఇప్పుడు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది, లోకేష్ గారు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారని నేను అనుకుంటున్నాను, అంటే నాకున్న ఆలోచన ప్రకారం. సో ఒకవేళ ఆయన మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటే బాగుంటుందా, మంత్రిత్వ శాఖ ఏదైనా తీసుకొని ఆయన చేస్తే బాగుంటుందా, లేకపోతే పార్టీకి పనిచేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అంటే అది బేసిక్గా పార్టీలో నిర్ణయం తీసుకుంటారు, దెర్ ఈజ్ నో డౌట్. ఐటీ ఒకటి బాగా పొటెన్షియల్ ఉంది మన దగ్గర కూడా ఐటీ, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బ్రెయిన్స్ చాలా షార్ప్ బ్రెయిన్స్. ఎందుకంటే మ్యాథ్స్లో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎక్కడ చూసినా కూడా మనం అమెరికాలో కూడా రాణించడానికి ప్రధానమైన కారణం అంటే మ్యాథ్స్లో మనకున్న నాలెడ్జ్. సో అది మనము ఫాస్ట్గా ఉంటాం మ్యాథ్స్ దీంట్లో. కాబట్టి దాన్ని సంబంధించి తీసుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 2-3 లక్షల కోట్లు ఉంది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ చూసుకుంటే 2-3 వేల కోట్లే ఉంది.
కాబట్టి ఐటీ రంగానికి మంచి పొటెన్షియల్ అది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలు కావచ్చు, ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఐటీ కూడా మంచి ఫీల్డ్ యాక్చువల్గా తీసుకోవడానికి. తర్వాత ఏంటంటే వారు అమెరికాలో కూడా చదివారు ఈ విషయాల్లో, ఇంతకుముందు చేసిన అనుభవం వీటిలన్నింటినీ తీసుకొని ఐటీ రంగంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే అప్పట్లో ఉన్న అనుభవం కూడా ఉపయోగపడవచ్చు. కానీ ఇప్పుడు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా కూడా ఫైనల్గా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్నది ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ దాన్ని బట్టి ఆటోమేటిక్గా శాంతి భద్రతలు సెట్ అవుతాయి. దాని గురించి పెద్దగా మంచి డీజీపీలని కానీ మంచి ఆఫీసర్లు ఎవరైతే డీజీపీ తర్వాత ఎస్పీలు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ను గట్టిగా నియమించుకుంటే శాంతి భద్రత చక్కగా నడుస్తుంది. కానీ రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది ఎంప్లాయ్మెంట్, టూరిజము, పెట్టుబడులను ఆకర్షించడము, ఐటీ, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. లేకుంటే జనరల్గా ఏంటంటే మనం ఈ రంగాల గురించి ఆలోచిస్తున్నాం. ఈవెన్ సెంట్రల్లో కూడా నిన్న రంగాలు చూసుకుంటే ఏమన్నారు, డిఫెన్సు, హోము, ఫైనాన్సు, ఎక్స్టర్నల్ అఫైర్సు, ఇవి భాజపా దగ్గరే పెట్టుకున్నాయన్నారు. కానీ నేను ఎప్పుడు చూసేది ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎవరి దగ్గరికి ఇచ్చారు? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న యూనిట్లను తయారు చేయడము, పరిశ్రమలను ఏర్పాటు చేయడము, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పరిశ్రమలు అనుకోవచ్చా అండి. ఇంతమంది జనాభా ఉన్న దాంట్లో, ఇంతమంది యువతరం ఉన్న దాంట్లో మనం అందరికీ కూడా ఉద్యోగాలు సృష్టించలేం. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఇటువంటి వాటిని సృష్టించాలి. ఎందుకంటే ఈ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గరికి ఉంది వెళ్ళి చూశాను. ఇంతకుముందు బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన మాంజీ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి. రెండవది నేను చూసింది ఫుడ్ ప్రాసెసింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఐ థింక్ పాస్వాన్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి, ఆయన దగ్గరికి ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు మన రాష్ట్రానికి. తర్వాత పోర్ట్స్, ఎందుకంటే మనకున్నంత తీర ప్రాంతం ఎక్కడా లేదు. దీన్ని కనుక బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నామంటే మనకు అనేక కార్గోను ఆకర్షించవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే కార్గో వచ్చిందో, కార్గో కనెక్టెడ్ మనం ఇండస్ట్రియల్ టౌన్ డెవలప్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ టౌన్ నుంచి ఉద్యోగాలు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. కాబట్టి జనరల్గా ఏంటంటే రెవెన్యూ ఎవరి దగ్గర ఉంది, హోమ్ ఎవరి దగ్గర ఉంది, ఇవే ఆలోచిస్తాం. కానీ రాష్ట్రాన్ని నడిపించే ఆయుధాలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో, పరిగెత్తించేవి ఏంటంటే టూరిజం, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఐటీ, సో ఈ రంగాలు, తర్వాత ఎంఎస్ఎంఈ, చిన్న చిన్న పరిశ్రమలు. సో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తాయి. కాబట్టి వాటిలలో మంచి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. కానీ ఎందుకంటే స్టేటస్, ఈయన రెవెన్యూ మినిస్టరు, ఈయన హోమ్ మినిస్టరు, ఇవి జనరల్గా సర్వసాధారణ ప్రజలలో ఉన్న అభిప్రాయాలే. కానీ ఇప్పుడు మనం ఉన్నది డెవలప్మెంట్, అభివృద్ధే ముఖ్యం. ఇంతకుముందు ఏంటంటే పాలన ముఖ్యం, ఇప్పుడు అభివృద్ధి ముఖ్యం. పాలనప్పుడు మీకు రెవెన్యూ, హోము ఇవి ఇంపార్టెంట్. కానీ అభివృద్ధి ఎప్పుడైతే ముఖ్యమో ఆ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేసే మినిస్ట్రీస్ అవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఒకవేళ లోకేష్ గారు గీసుకుంటే అంటే ఇలాంటి అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖను తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఎందుకంటే ఈజ్ అన్ యంగ్స్టర్, ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. తర్వాత పార్టీలో కూడా ఆయన పొజిషన్ జనరల్ సెక్రటరీ అనుకుంటాను. సో ఆ విధంగా పార్టీ ఉన్నది కాబట్టి అది కూడా పట్టు, వారి నాన్నగారే వారు ముఖ్యమంత్రి. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా వారు ముందుకు తీసుకెళ్ళాలి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫలితాలు వచ్చిన తర్వాత యాక్చువల్గా మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను ఇంత వెల్ఫేర్ ఇవ్వడానికి ట్రై చేశాను, చాలామంది అంటే వీళ్ళందరూ మన వాళ్ళు అనుకున్నాను, అంటే మనకు ఓటేస్తారనుకున్నాను, వెల్ఫేర్ ఇచ్చిన ఇంత మంచి పనులు చేసినా కూడా ఎందుకు నన్ను ఓడించారో నాకైతే తెలియట్లేదు, దేవుడికే తెలుసు అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో ఈ కైండ్ ఆఫ్, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి కాదు కానీ ఇలాంటి అభిప్రాయం వచ్చేటట్టు ఆయన మాట్లాడారు. ఒకవేళ దాన్ని ఒక పరిశీలించాల్సి వస్తే, విశ్లేషణ చేయాల్సి వస్తే మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? వెల్ఫేర్కి దెర్ ఇస్ నో లిమిట్. 3,000 ఇస్తే 4,000 ఎందుకు ఇవ్వకూడదు అంటారు, 4,000 ఇస్తుంటే 5,000 ఎందుకు ఇవ్వకూడదు, ఇచ్చేదేంటి మన డబ్బే కదా అంటారు. ఇలా రకరకాల చర్చలు జరుగుతాయి. తర్వాత ఏంటంటే ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకుంటే ఆటోమేటిక్గా వ్యత్యాసం కనపడుతుంది మనకి. సో ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తాయి. అందువల్ల ఏంటంటే మొత్తం వెల్ఫేర్ మీదే వారు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కడ ప్రచారాలు, ప్రసంగాలు జరిగినా కూడా మేము బటన్ నొక్కి ఇంత ఇస్తున్నాం. 2,70,000 కోట్ల రూపాయలు మేము వెల్ఫేర్లో 5 సంవత్సరాలు ఇచ్చి, అంటే ప్రతి సంవత్సరానికి 52,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మేము ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే వెల్ఫేర్ అన్నదానికి దెర్ ఇస్ నో లిమిట్. అందుకనే తమిళనాడులో ఒక అతను నన్ను కనుక ఎన్నుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా చంద్రమండలం మీదకి తీసుకెళ్తానని చెప్పాడు.
ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీగా ఇస్తే దేర్ ఇస్ నో లిమిట్. దానికి బదులు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానంటే ఎలా ఉంటుంది చూడండి. ప్రతి అమ్మాయి పుట్టగానే అమ్మాయి పేరు మీద ఎర్రచందనము తర్వాత టేకు చెట్లు నాటిస్తాను, అమ్మాయి 21 సంవత్సరాలు అయిన తర్వాత ఆస్తి అంతా అమ్మాయికి వస్తుందంటే ఏ విధమైన భద్రతా భావం ఉంటుంది? ఇదేంటంటే డబ్బులు ఇస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చు పెట్టేది కూడా మళ్ళీ లిక్కర్ షాప్స్ వీటి గురించే తిరుగుతోంది, దీని గురించి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం అన్నవి జోడుగుర్రాల్లాగా వెళ్ళాలి. సో ఒకే చక్రాన్ని పరిగెత్తిస్తామంటే ఆ బండి ముందుకు వెళ్ళదు. ఈ అభివృద్ధి గుర్రం ఆగిపోద్ది, అభివృద్ధి చక్రం ఆగిపోతే ఈ చక్రం పరిగెత్తుంటే ఆ బండి పరిగెత్తు. కాబట్టి రెండు కూడా ఉండాలి. తర్వాత ఏంటంటే సంపద సృష్టించి అభివృద్ధి చేసి దాని నుంచి వెల్ఫేర్ చేయాలి. లేకుంటే అప్పులు తెచ్చి నేను వెల్ఫేర్ చేస్తానంటే ఎవరైనా చేయొచ్చు, దానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అప్పులు తీసుకురండి, నాకైనా ఇవ్వండి, అప్పులు ఇవ్వండి, నేనే బటన్ నొక్కమంటే నొక్కుతాను. ఒక క్లర్కల్ సరిపోతాడు. మొన్న ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు, బటన్ నొక్కడానికి అంటే ముఖ్యమంత్రి పోస్టే అవసరం లేదు, అలా వీధిని పోయి రిక్షావాడిని తీసుకుని వచ్చి బాబు బటన్ నొక్కన్నా కూడా నొక్కుతాడు, దానికేముంది అన్నట్టు కూడా ఆయన అన్నారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశం కూడా రాష్ట్రానికి దేశానికి కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాకపోవడానికి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. కేవలం సంక్షేమం చేస్తే మనం మళ్ళా రాలేమన్న ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. కాబట్టి ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండూ కలిసి వెళ్ళాలి. ఈవెన్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా అనేక హామీలు ఇచ్చారు. కాబట్టి వాటికన్నా ఎక్కువ హామీలు ఎక్కువ ఇచ్చారు. కాబట్టి వీటిని నడపాలంటే ముందు అభివృద్ధి చాలా ముఖ్యం. అందుకనే అన్నాను మన రాష్ట్రానికి అభివృద్ధి చాలా ముఖ్యం, పెట్టుబడులు చాలా ముఖ్యం. అందుకని ఇటువంటి ఆలోచించే వాళ్ళు అటువంటి మంత్రిత్వ శాఖలు తీసుకోవాలి అన్నది నేను అన్నాను అనమాట. రొటీన్ గవర్నెన్స్ కాదు ఇప్పుడు కావాల్సింది, అభివృద్ధి. తర్వాత మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలం అన్న విషయంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు రాష్ట్రం ముందుకు వెళుతుంది అన్నది ఆలోచించాలి. సార్ ఇప్పుడు పూర్వాశ్రమంలో మీరు పోలీస్ కాబట్టి అడుగుతున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా గవర్నమెంట్ ఇంకా టేక్ ఓవర్ చేయలేదు, అంటే తీసుకోలేదు, ఆయన ఇంకా ఆ పగ్గాలు చేపట్టలేదు, కానీ గవర్నమెంట్ అయితే ఏర్పడింది. సో రేపు ప్రమాణ స్వీకారం ఉంది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్కి అంటే ఎన్డీఏ కూటమికి యునానిమస్గా ఒక మెజారిటీ వచ్చిందో చాలామంది ముఖ్యమైన అధికారులని తప్పించడం అంటూ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ గారు, అలాగే ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారిని లీవ్లో పంపించడం జరిగిందని విన్నానండి, చూశాను, న్యూస్ అయితే చూశాను, అది ఎంతవరకు కన్ఫర్మ్ నాకు తెలీదు. ఇట్లా కొంతమంది అంటే అధికారులను తప్పించడం అంటూ అంటే పక్కన లూప్ లైన్లోకి పెట్టడం ఇలాంటివన్నీ జరిగింది. అంటే ఎందుకు సార్ ఈ ప్రాసెస్ ఎందుకు నడుస్తూ ఉంటుంది? అంటే వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్కి కొంచెం ఏకపక్షంగా వ్యవహరించారన్న కారణం చేత కావచ్చు అంటారా? అధికారులు కూడా కొంత మర్యాద ఉంటుంది, ఓకే, ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఏముందంటే మనం పార్టీ కార్యకర్తలు కాదు, ఎప్పుడు మనం రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాం కానీ ఆ పార్టీ అభివృద్ధి కోసం రాలేదు. అందుకనే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది. వీళ్ళు 5-5 సంవత్సరాలకు ఎన్నికలు ఫేస్ చేసి ప్రజల అభిమతం మటుకు వీళ్ళు రాజ్యంలోకి వస్తుంటారు, అధికారంలోకి వస్తుంటారు. కానీ బ్యూరోక్రసీ అన్నది 30-35 సంవత్సరాలు సుమారుగా ఒక్కొక్కరు పనిచేస్తారు. అందువల్ల ఇందులో అనేక ప్రభుత్వాలను చూస్తారు, అనేక మంది వ్యక్తులను చూస్తారు. కాబట్టి వాళ్లకు మనం గైడెన్స్ ఇవ్వాలి, వాళ్లకు మనం చెప్పగలగాలి, చట్టం ఇలా చెబుతుంది, ఇలా చేస్తే ఈ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా చెప్పింది పోయి చాలామంది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది తప్పు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే ఇరుక్కునే వాళ్ళు వీళ్ళే, అధికారులే. ఎందుకంటే మొత్తం మీద ఫైల్లో ఉంటుంది కదా, ప్రతి విషయం ఫైల్లో రాసి ఉంటారు అభిప్రాయాలు. మరి మీరు అది కరెక్ట్ కాకుంటే మీరు ముందు ఎందుకు రాయలేదని అడుగుతారు. కాబట్టి రేపు ఎప్పుడు కూడా అంటుంటారు ఇన్వెస్టిగేషన్లో మనుషులు మాట్లాడరు, ఫైల్స్ మాట్లాడతాయండి. ఓకే, కాబట్టి ఆ ఫైల్ మీద మనం ఏం చేసాము, ఎందుకంటే పేపర్లో ఉన్నదానికి రేపు సమాధానం ఇవ్వాలి మనం. అందువల్ల ఏంటంటే బ్యూరోక్రసీ కూడా, యంత్రాంగం కూడా వారికి సరియైన సలహాలు సూచనలు ఇచ్చి వారిని, ఎందుకంటే అల్టిమేట్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ వ్యక్తి యొక్క కనుసన్నల్లో ఉండి మనమేదో పోస్టింగులు తెచ్చుకుందామని ఎవరు అనుకోకూడదు. ప్రతి పోస్టింగ్లో కూడా చేయడానికి ఏదో ఒకటి చేయొచ్చు, ఏ పోస్టింగ్ అయినా కూడా మీరు చేయవచ్చు. కానీ ఇక్కడ ఎలాగుందంటే మీరే అన్నారు లూప్ లైన్ అంటారు, మీరే మాట్లాడారు. అవునండి, అవునండి, అదే నేను జనసామాన్యులు ఇంతకుముందు నేను చెప్పినట్టు మంత్రిత్వ శాఖలు అంటే ఇవే అన్నట్టుగా ఏ విధంగా అభిప్రాయం ఉందో బ్యూరోక్రసీలో కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు, లేకుంటే డీజీపీ, లేకుంటే ఎస్పీఎఫ్ డిస్ట్రిక్ట్, లేకుంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జు, వీళ్ళు చాలా ముఖ్యమని అనుకుంటారు.
కాబట్టి ఈ పోస్టింగుల కోసం ఈ రాజకీయ నాయకుల కనుసన్నల్లో మనం ఎలా ఉండాలి అన్నది చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అందరినీ అనను కానీ కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన విషయాలను మనం వినాల్సి వస్తుంది. వినాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది చట్టబద్ధంగా చెబితే అది పర్వాలేదు, కానీ చట్టబద్ధత లేని విషయాల్లో మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. సో అందువల్ల బ్యూరోక్రసీ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు నియమాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం కనుక మనం అందరము నడుచుకోగలిగితే రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే కొత్త కొత్త ప్రభుత్వంలోకి చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వస్తారు. వాళ్ళు కొంతమంది మినిస్టర్స్ అవుతారు. వాళ్ళకు గవర్నెన్స్ ఇటువంటి విషయాలు తెలియవు. మేము చెప్పిందే అవ్వాలి అని అనుకుంటుంటారు, కానీ అవ్వదు. చెప్పింది మీరు న్యాయబద్ధం ధర్మబద్ధం అవుతూనే అవుతుందని వీళ్ళు చేయాలి. మీరు ఏం చెప్పినా అయిపోతుంది అంటే వాళ్ళు ఏమైనా చెబుతారు. సో ఆ విధంగా బ్యూరోక్రసీ కార్యవర్గం యొక్క భూమిక కూడా రాష్ట్ర అభివృద్ధికి చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ప్రవర్తన ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం. తర్వాత ఆఫీసర్ల యొక్క మెరిట్ని చూసి వాళ్ళని అక్కడ పోస్టింగ్ వేయాలి. వాళ్ళ సామాజిక వర్గాన్ని చూసో లేకుంటే మాకు ఏం చెప్పినా నో అనరో ఇలాంటివి క్రైటీరియా పెట్టుకొని వాళ్ళని కనుక వేసుకోగలిగితే రేపు అటు ప్రభుత్వము దాని పర్యవసనాలను అనుభవించాల్సి వస్తుంది, రాష్ట్రం కూడా అవుతుంది. కాబట్టి మెరిట్ షుడ్ బి గివెన్ ది ప్రయారిటీ. ఆ వ్యక్తి మనకు అడుగులు మడుగులు ఎత్తకపోవచ్చు, ఆ వ్యక్తి మనకు అనవసరంగా సెల్యూట్లు కొట్టకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిలో పొటెన్షియల్ ఉంది. ఆ వ్యక్తి చట్టబద్ధంగా చేస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు చేసినా కూడా ధర్మంగా బద్ధంగా చేస్తాడు. అటువంటి వాళ్ళని తీసుకొని మనం కనుక సరి అయిన పొజిషన్స్లో పెడితే ఏమవుతుందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. సార్, మన తెలుగువారైన రామ్మోహన్ నాయుడు గారికి ఇది ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారండి. అంతకుముందుగా అశోక్ గజపతిరాజు గారు ఇంతకుముందు ఆయన చేశారు. తర్వాత పెమ్మసాని గారికి అండ్ ఉక్కు పరిశ్రమల సంథింగ్ సహాయ మంత్రి ఏదో ఇచ్చారు. లేదు, ఆయనకి చంద్రశేఖర్ గారికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్. అవునవును. కిషన్ రెడ్డి గారికో ఎవరికో గారికి గనులు, తర్వాత వచ్చేసి వర్మ గారికి హెవీ ఇండస్ట్రీస్ ఉక్కు, దానిలో సహాయ మంత్రిగా ఇచ్చారు. మన రాష్ట్రానికి 3, ఒక క్యాబినెట్ 2 సహాయ మంత్రులు వచ్చారు. నేను పెమ్మసాని గారిది వర్మ గారిది మార్చాను. సరే, ఈ ముగ్గురు అంటే మన రాష్ట్రంకి ఏదైనా చేయాలి, అభివృద్ధి చేయాలి అంటే ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నెంబర్ 1 ఏంటంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం, అది నెంబర్ 1. కాబట్టి మనకు ఒక క్యాబినెట్ 2 సహాయ మంత్రులు ఉన్నారు అంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అక్కడ ఉంటారు, అది నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఈ మినిస్ట్రీస్లో అంతా కూడా వీళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. సపోజ్ రామ్మోహన్ నాయుడు గారు రేపు ఏదైనా మాకు పోర్ట్ ఒకటి కావాలి అని సోనోవాల్ గారి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకుని వెళ్ళారనుకో, క్యాబినెట్ కొలీగ్స్ అరే మన రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు కాబట్టి చూద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక పోర్టు గురించో జెట్టి గురించో వచ్చారు, మంజూరు చేద్దాం. సో ఈ విధంగా కూడా ఉంటుంది. తర్వాత ఆయన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అస్సాంలో కానీ ఎక్కడైనా ఎయిర్పోర్టో ఏదో ఒకటి కావాలి, వారు వీరి దగ్గరికి వస్తారు, వీరి ఈ విధంగా. కాబట్టి ఆ విధమైన కోఆర్డినేషన్ భూమికలో కూడా ఉండొచ్చు. తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే వారికి ఇచ్చారో పౌరయాన శాఖలో కూడా ఇప్పుడు రాష్ట్రానికి ఇది, ఎందుకంటే మొత్తం దేశానికి సంబంధించిన మినిస్ట్రీ కాబట్టి వారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు. కాబట్టి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అది కూడా త్వరితగతిన తీసుకెళ్తారు. తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకువెళ్ళడం. తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా డెవలప్ చేస్తూ దీన్ని టూరిజంతో కనుక లింక్ చేయగలిగితే మనం, అంటే ఈ పౌర విమాన శాఖ తర్వాత టూరిజం, ఈ రెండింటితో సమన్వయం చేసుకోగలిగితే టూరిజం పొటెన్షియల్ డెవలప్ అవుతుంది రాష్ట్రంలో. సో ఇలాంటి విషయాలు అక్కడ ఉన్నాయి. తర్వాత గ్రామీణాభివృద్ధి చంద్రశేఖర్ గారి దగ్గర. గ్రామీణాభివృద్ధిలో సుమారుగా గత బడ్జెట్ చూస్తే మీకు 1,56,000 కోట్ల బడ్జెట్. అందులో ముఖ్యంగా ఈసారి నిన్న తీసుకున్న నిర్ణయంలో 3 కోట్ల ఇళ్ళు నిర్మించాలన్నది కొత్త నిర్ణయం. కాబట్టి ఇందులో కూడా మన రాష్ట్రానికి కొంత కోటా వస్తుంది. తర్వాత 73, 74 సవరణలను బట్టి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ట్రాన్స్ఫర్, అంటే గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా తయారవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా గ్రామీణాభివృద్ధిలో మనం తీసుకుంటాం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి ఒక మాట అయితే వినిపిస్తుందండి, అంటే వ్యతిరేక వర్గాల నుంచి. యాక్చువల్గా ఇతను చాలా కాలం నుంచి అమెరికాలో పెరిగారు, అమెరికాలో ఉద్యోగం చేశారు. అలాంటి వ్యక్తికి గ్రామీణ కోసం ఎక్కడిచ్చారు? అసలు ఇలాంటి వ్యక్తికి భారతదేశంలో ఉండే గ్రామీణ పరిస్థితుల కోసం ఏం తొలుస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది అంటున్నట్టు రకరకాల వైరల్గా కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. ప్రభుత్వము పాలన ఇదంతా కామన్ సెన్స్.
నువ్వు సర్వసాధారణ వ్యక్తి యొక్క భావాలకు ఏ విధంగా స్పందిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంది. లేకుంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ కావాలి, రేపు ఒక పైలట్ని తెచ్చి రామ్మోహన్ నాయుడు గారి ప్లేస్లో కూర్చోబెట్టి, ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన పైలట్, మంచి పైలట్ కాబట్టి ఆయన అందులో ఇద్దామని. ఇలా అవ్వదు కదా, ఓ మంచి రైల్వే డ్రైవర్ని తెచ్చి రైల్వే మంత్రిత్వ శాఖ ఇవ్వడం, ఇలా మాట్లాడినట్టు ఉంటుంది దాన్ని. అలా కాదు, మనిషి యొక్క ఆలోచన, మనిషి స్పందించే తీరు, మనిషిలో ఉన్న ఇనిషియేటివ్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. మనమంతా కూడా ఎన్నెన్ని విషయాలు నేర్చుకుంటామండి చిన్నప్పుడు కూడా, సడన్గా ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాము. రేపు మీరు జర్నలిస్ట్గా మీరు ఉన్నారు, ముందు తెలియదు కాబట్టి మీరు జర్నలిస్ట్గా అయిపోయారు. ఏముంది, ఒక విషయం వెళ్ళి ఒక 4 గ్రామాల్లో ఉంటే, వారు కూడా గ్రామ బ్యాక్గ్రౌండే వారిది కూడా. చంద్రశేఖర్ గారు కూడా ఐ థింక్ గుంటూరు పరిసర ప్రాంతాలు, ఐ థింక్ బుర్రిపాలెం పరిసర ప్రాంతాలు, బుర్రిపాలెం వారు కాబట్టి ఆయన కూడా గ్రామంలో పుట్టిన వ్యక్తే. కాబట్టి భారతదేశం అంటేనే గ్రామాలు. మనం ఏదో సిటీలు అనుకుంటుంటాం కానీ మనం అందరం కూడా గ్రామాలకు సంబంధించిన వాళ్ళమే. గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఏం కావాలి, ఇల్లు కావాలి, చక్కని ఉద్యోగాలు కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ఇవే కావాల్సి ఉంటుంది. దాంట్లో ఏముంది నేర్చుకోవడానికి. అంత ఆయన వెళ్ళి అమెరికాలోనే అంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళి ఆయన హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లో ఆయన డాక్టర్గా పనిచేశారని నేను విన్నా. అటువంటి ఇన్స్టిట్యూట్లో పనిచేసిన దానికి దీన్ని నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందని ఆల్రెడీ గ్రామానికి చెందినవారే. ఇవన్నీ రాజకీయ విమర్శలు ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయ విమర్శగా చేయాలనుకుంటే ప్రతిదీ దాన్ని విమర్శ చేయొచ్చు. ఎందుకంటే ఈ దేశంలో అత్యంత సులభమైన ప్రతిదాన్ని విమర్శించడం అంత సులభం ఏదీ లేదు, ప్రశ్నించడం అంత ఏది సులభం. సార్, విమర్శించడానికి స్థాయి కూడా అవసరం లేదు కదండి, ఎవరినైనా విమర్శించవచ్చు. సమాజంలో ఉన్న విమర్శన చేసే స్థాయి మనం చూసుకుంటే ఎంత దిగజారిపోయామంటే, మంచి మాటలు ఎవరైనా చెబుతుంటే కూడా వారిని ఈ ట్రోల్ అన్నది ఒకటి కొత్తగా ఏర్పడింది. ఎందుకంటే పని పాట లేని ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటాడు, ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు. కానీ అవన్నీ పట్టించుకుంటూ పోతుంటే, అందుకనే అన్నారు స్వామి వివేకానందుల వాడు అంటుంటా, నువ్వు మార్గంలో నడుస్తున్నప్పుడు నీ మీద రాళ్ళు వేసే వాళ్ళ గురించి నువ్వు ఆగి ఆ రాయి ఎత్తుకొని మళ్ళా వాళ్ళను కొట్టే దీంట్లో నువ్వు బిజీగా ఉంటే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవంటాడు. కాబట్టి వీరందరూ కూడా ఇటువంటి విమర్శలను పట్టించుకోకుండా మన గమ్యం ఉంది, ఏది రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామన్న లక్ష్యంతో వాళ్ళు వెళ్ళారు. తర్వాత వర్మ గారికి కూడా స్టీల్ ఇండస్ట్రీ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో, తర్వాత హెవీ ఇండస్ట్రీస్ నర్సాపురం ఎంపీగా వారు ఉన్నారు. కాబట్టి వారికి ఉన్న అనుభవంతో కూడా ముఖ్యంగా మన కడప స్టీల్ ప్లాంట్, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఈ 2 అంశాలు ఉన్నాయి. తర్వాత బయారం స్టీల్ ప్లాంట్ ఉంది. సో వీటన్నిటి గురించి కూడా వారు చేయొచ్చు. తర్వాత హెవీ ఇండస్ట్రీస్, ఎందుకంటే మా జయ భారత్ నేషనల్ పార్టీ ఏం కోరుకున్నామంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేయగలిగా. ఎందుకంటే ఉద్యోగాలు సృష్టించడంలో పరిశ్రమల వాటా చాలా ఉంటుంది. మీరు అదే చూసుకుంటే ఇప్పుడు తమిళనాడు గురించి ఒకసారి మాట్లాడతాను. తిరుపూర్ అనే ఒక ప్రదేశం ఉంది, తిరుపూర్. అందులో ఈ నెట్వేర్ ఎక్కువగా ఉంటుంది, అంటే మన బనియన్లు ఇలాంటివన్నీ చేస్తారు, అండర్ గార్మెంట్స్ ఎక్కువగా తయారు చేస్తారు. అక్కడ సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, 8 లక్షల మంది పనిచేస్తారు అక్కడ. కాబట్టి చూడండి, మీకు ఫాక్స్కాన్ అనే సంస్థ ఏదైతే ఉందో, అంటే ఈ మొబైల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళ మొత్తం ఇంటర్నేషనల్లో 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఒక్క తిరుపూర్లో ఒక ఇండస్ట్రీలోనే ఈ నెట్వేర్లో సుమారుగా 8 లక్షలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి డెవలప్ చేయగలిగితే మనం ఎంతమందికి మనం పొటెన్షియల్గా ఇవ్వచ్చు చూడండి. కాబట్టి అక్కడ ఆయన భారీ పరిశ్రమలు, ఇక్కడ పరిశ్రమలు, వీరిద్దరూ కనుక ఎవరు వచ్చి కలవగలిగితే మనం ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు. సార్, మీరు మీ జై భారత్ పార్టీ కూడా సమాజ హితం కోసం పోరాడుతుంది. మీరు వ్యక్తిగతంగా కూడా సమాజం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిగా చాలామందికి అందరికీ తెలుసు. ఈ మధ్య ఒక పెద్ద ఆయన మీ టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అంటే ఇది చాలామందిలో ఉన్న మాటే, చాలాసార్లు నేను అడిగిన మాటే. జేడి లక్ష్మీనారాయణ గారు అద్భుతమైన భావాలు ఉన్నాయి, అద్భుతమైన మంచి వ్యక్తి, సమాజంకు ఏదో ఒకటి చేయాలనుకునే వ్యక్తి, ఆయనకి పార్టీ అండ లేకపోవడం మైనస్ అయింది. అంటే పొలిటికల్ సినేరియోలో గెలిస్తే పదవి ఉంటే ఏదైనా చేయడానికి ఉంటుంది. సో ఆయన ఆ పార్టీలో ఏదో ఒక పార్టీలో, అంటే జనసేన కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఆయన భావాలకు దగ్గరగా ఉండే పార్టీలో ఉండుంటే బాగుండేది అని పక్కాగా ఈరోజు అంటే ఒక లెజిస్లేటివ్ మెంబర్ అయ్యేవారు, అంటే శాసనసభకో లేకపోతే ఎంపీగానో రిప్రజెంట్ చేసేవారు. ఆయన అది పొరపాటు చేశారని చెప్పి ఆ పెద్ద ఆయన మీ మీద ఆప్యాయంగా అభిమానంతో అన్నారండి. చాలామంది ఎవరైతే నన్ను ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడారు నాకు. కాబట్టి ఈసారి నాకు ఓట్లు వేయని వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, సార్ ఈసారి మీరంతా మేము అభిమానిస్తాం కానీ మీకు ఓట్లు వేయలేదు. దానికి కారణం ఏంటంటే మీకు ఓట్లు వేస్తే
ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే ఎవరైనా వచ్చి ఆ పార్టీ వచ్చేస్తుందేమో అన్న భయంతో మీకు వేయలేదని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ విధంగా చర్చలు ఉపచర్చలు జరుగుతుంటాయి. కాబట్టి వారు వారి వాత్సల్యం వారి అభిమానాన్ని బట్టి ఆ మాట మాట్లాడి ఉంటారు ఖచ్చితంగా. ప్రస్తుతం ఉన్న రాజకీయ సెటప్లో కూడా చూస్తే ఏదో ఒక పార్టీ అన్నది చాలా ప్రధానమైనది అన్నది కూడా మీరు అన్నట్టు చాలామంది వాళ్ళ అదే ఆ అభిప్రాయాన్ని మీరు గౌరవించి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పార్టీతో కలిసే అవకాశం ఉందని భావించవచ్చా అండి? అంటే మీ జై భారత్ పార్టీ కాకుండా, ఎందుకంటే జై భారత్ పార్టీ ఇప్పుడే పుట్టింది, సో అలా కాకుండా ఆల్రెడీ ఒక పెరిగిన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చా? చూద్దాం. ఇంకా మా పార్టీ సభ్యులందరితో కూడా మీటింగ్ 15వ తారీఖు విజయవాడలో ఏర్పాటు చేశాను నేను. అందరితో వెళ్ళి కలిసి డిస్కస్ చేస్తే ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏది మనం ఎక్కడున్నా కూడా రాష్ట్ర అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. మనకు తెలిసిన కొన్ని విషయాలు సంబంధిత వ్యక్తులకు మనం చెబుతూ వెళదాం. వారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తారన్నది కూడా చూద్దాం. ఫైనల్గా మనకు కావాల్సింది మనం ఎక్కడున్నా కూడా మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, ప్రజల ఆలోచనలు బాగుండాలి, యువతరం బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్రాన్ని అన్న ధోరణిలో ఉంటాను నేను. కాబట్టి ఆ విధంగా నా వంతు కర్తవ్యం ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా పాటిస్తాను. అందుకనే షాడో క్యాబినెట్ వ్యవస్థ ఏదైతే మీతో మాట్లాడానో ఆ విధంగా మళ్ళా దాని ఫలితం ఏంటంటే ఫైనల్గా రాష్ట్ర హితానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నది. సార్ మీ ఆలోచనలు కొన్ని చాలా బాగున్నాయి, అంటే నిజంగా సమాజ హితంకి అంటే పరిపాలనలో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అంటే అటు పరిపాలన దక్షత వాళ్ళకి పెరిగి